ఈరోజు మహా న్యూస్ ఏదైతే ప్రజల గొంతుక ప్రజా సంక్షేమం కొరకు లేదా అణగారిన వర్గాల గొంతుకై లేదా పేదల గొంతుకై నిలబడుతున్నటువంటి సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలతో కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ మూకలు కొంతమంది దుండగులు మరి మహాన్యూస్ పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల ఏ విధి వంచితులైతే ఏ ఆకలి పేదరికం దారిద్ర్యం లేదా ప్రభుత్వాలు తప్పు చేసినా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం సమాజంలో అట్టడుగు వర్గాల వైపు నిలబడుతున్నటువంటి మహాన్యూస్ ఇవాళ ప్రజల గొంతుకై ప్రజల పక్షపాతిగా ప్రజాస్వామ్య పక్షపాతిగా నిలబడుతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏకరీతిగా పరిపాలన చేసి అరాచకం ఆటవిక పాలన కుటుంబ పాలన దోపిడీ దొంగతనాలు కుంభకోణాలు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మరీ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల కేసీఆర్ కుటుంబం కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు యొక్క ప్రమేయం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నదని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ తరుణం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది బాధితులు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి చేయడంతో ఒక సిట్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈ ఎంక్వైరీ సందర్భం లోపల అనేకమైనటువంటి అరాచకాలు అనేకమైనటువంటి వికృతమైనటువంటి విశృంఖలైనటువంటి కార్యక్రమాలు కేటీఆర్ తెర వెనుక ఉండి నడిపించిండని అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాను. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి వాటిపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపల అది తప్ప ఒప్ప లేకపోతే అది చేల్చేది కమిషన్ తెలుస్తుంది. కానీ చర్చ లోపల ఒక మహా న్యూస్ లోపల ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇవాళ ప్రభుత్వంలో ఉండి మీరు ఈ రకంగా చేశారు, హీరోయిన్ల మీద అదేవిధంగా వ్యాపారవేత్తల మీద రాజకీయ నాయకుల మీద భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకుల మీద జడ్జిల మీద వారి భార్యల మీద ఇట్లా జరుగుతున్నటువంటి ఆరోపణల మీద మీరు కేసీఆర్ గారు సమాధానం చెప్తలేరు, మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మహాన్యూస్ ఒక ప్రజల గొంతుకై ప్రశ్నిస్తూ ఉంది. కానీ వాటికి సమాధానం చెప్పలేక తోక ముడిచి అమాయకులైనటువంటి యూనివర్సిటీ విద్యార్థులని వారితో పాటు కొంతమంది గుండాలను దోలి మహాన్యూస్ పైన రాళ్ల దాడి లేదా హత్య చేయడం లేదా వారిని అంతమొందించాలనేటువంటి కుట్ర దీని వెనుక మొత్తం కూడా కేటీఆర్ యొక్క స్కెచ్ పన్నాగం ఉందని కూడా మేము భావిస్తాము. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటి మేము గట్టిగా అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరైతే అరాచకవాదులు ఎవరైతే ఇవాళ ఈ రకంగా మహాన్యూస్ పైన దాడి చేసినటువంటి వారు తప్పకుండా ప్రజలకు క్షమాపణ చెప్పే విధంగా వారి మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి పంపాలని చెప్పేసి కూడా గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ సమాజంలో ఉండబడేటువంటి ప్రజాస్వామ్యవాదులు పౌర హక్కులు లేదా పత్రికా స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు తప్పకుండా ముక్తకంఠంతో అందరం కూడా ఏకరీతిగా ఇది మహా న్యూసు లేదా ఒక యాజమాన్యం మీదనో వంశీ గారి మీదనో అజిత గారి మీదనో జరిగినటువంటి దాడిగా చూడవలసినటువంటి అవసరం లేదు. ఇది యావత్ పత్రికా స్వేచ్ఛ మీద ప్రజాస్వామ్యం మీద ప్రజల కొరకు పనిచేస్తున్న గొంతుకల మీద నీతి నిజాయితీ ధర్మం వైపు నిలబడుతున్న వారిని మరి హత్య చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ సమాజం మొత్తం కూడా ఖండించాలని కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను అడుగుతున్నా, మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్ళండి. మహాన్యూస్ తప్పు చేసిందా, వంశీ గారు తప్పు చేశారా, అజిత గారు తప్పు చేశారా, ఎవరైనా తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళండి లేదా నిలదీయండి, చర్చకు రండి. అంతేకాని మీ యొక్క మారణాయుధాలతోటి దాడులు చేసి అక్రమంగా అన్యాయంగా వారిని పొట్టన పెట్టుకోవాలన్నటువంటి మీ కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలన్నిటి కూడా తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలంలో మీ కుటుంబం యొక్క దోపిడీ మీ కుటుంబం యొక్క అరాచకాలు ఈ సమాజం అంతా చూసింది. లిక్కర్ కుంభకోణంలో 1000 కోట్లు దోచుకొని ధరణి కుంభకోణంలో లక్షల ఎకరాలని మరి దిగమింగినటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ అధికారం కోల్పోవడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ మీరు అక్కసు వెళ్ళగక్కుతుంటే ఆ సందర్భంలో కూడా ప్రజల గొంతుకై మహాన్యూస్ నిలబడది. అది రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, లేదా మహిళల కోసం బస్సు తీసుకున్నటువంటి కార్యక్రమం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాల ప్రజల గొంతుకై వినిపిస్తున్నటువంటి ఒక మహాన్యూస్ పైన ఈ రకంగా గూండాయిజం ఏదైతే దౌర్జన్యం ఏదైతుందో 100% ముక్తకంఠంతో సమాజంలో ఉండబడేటువంటి మేధావులు లేదా పత్రికని ఇష్టపడే వాళ్ళు సంపన్న జాతుల కొరకు పనిచేస్తున్నటువంటి మహాన్యూస్ పైన దాడిని మేము ప్రజలపైన దాడిగా స్వేచ్ఛ పైన దాడిగా అధర్మం ఏదైతే విశృంఖలతో ఉన్నప్పుడు ధర్మం వైపు నిలబడుతున్నటువంటి న్యూస్ పైన జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం. 100% ఇది
చట్టరీత్యా నేరం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తున్నా, కఠినంగా శిక్షించాలి, దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి. కేవలం అమాయకులైనటువంటి యూనివర్సిటీలు ఉన్నటువంటి కొంతమంది తమ్ముళ్ళు తెలుసో తెలియక వారు ఇచ్చినటువంటి ఏదో ఉడతాభక్తిగా పుచ్చుకొని మరి దాడి చేశారు. కానీ ఈ దాడినికి మొత్తం కుట్రదారి కేటీఆర్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ఈ సమాజంలో దాడికి కానీ లేదా హింసకు కానీ లేదా మారణాయుధాలు కానీ తుపాకీకి కానీ అవకాశం లేదు. ఓన్లీ బ్యాలెట్ ప్రజల గొంతుకగా నిలబడ్డటువంటి మహాన్యూస్ తప్పకుండా వెలుగొందుతుంది, ప్రజల వైపు నిలబడుతుంది. ఇవాళ ప్రభుత్వం తప్పు చేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను కానీ సంక్షేమ కార్యక్రమాలలో కావచ్చు, లేకపోతే నిధుల కేటాయింపులో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా అవినీతి జరిగినా అటువైపు తక్షణం నిలబడుతుంది మహాన్యూస్. అటువంటి మహాన్యూస్ని మీరు ఇవాళ ఒక పార్టీకో లేకపోతే కొంతమందికో మీరు అంటగట్టి ఈ ప్రజల గొంతుకని తెంపలేరని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇవాళ కేటీఆర్ లాంటి ఎవరైతే నేను మేధావిని అని చెప్పుకొని ఇంగ్లీష్ వచ్చని చెప్పుకొని లేదా నేను కేసీఆర్ కొడుకుని ఈ సమాజం మొత్తం కూడా నాకు బానిసలు, తెలంగాణ మొత్తం కూడా నా యొక్క చెప్పు చేతుల్లో ఉండాలి, నా కుక్కలని మీరు ఏదైతే నువ్వు భావిస్తూ ఉన్నావో ఇది తెలంగాణ సమాజం నిన్ను తిప్పికొడుతుంది. కేటీఆర్ నీ అరాచకాన్ని చూసినాం. ఏదో రకుల్ ప్రీతి సింగో లేకపోతే సమంతానో మరొకరో మరి నువ్వు చేసిన అరాచకాలకు ఏం చేసిరో బయట నడుస్తూ ఉంది. సరే నేనైతే చదువుకున్న వాడిని, మరి అటువంటి ఆరోపణలు నేను చేయను. కానీ మీరు చేసినటువంటి అరాచకాల గురించే ప్రపంచం అంతా మాట్లాడుకుంటా ఉంది. అనేక కుటుంబాలు నాశనమైనవి.